అబ్బాయి బాగున్నాడా? అన్ని విషయాలు మాట్లాడేసావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం? చెప్తా. ఎస్ఐ గారు తనని కూడా తీసుకొచ్చారా? అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటుంది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు. వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఆపండి, వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి ఇస్తా. చెప్పు. పరశురాం ఆయన పేరు. హలో, పరశురాం కాదమ్మా, పరశురాం. నెంబర్ 1 పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి, దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్? ఆడి స్కూల్ అంటే తెలియదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను. ఆయన ఎస్ఐ డాడీ. టూ మచ్ ఇన్నోసెంట్. ఆడు నా డ్రెస్, నా జీపు, నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? ఇదేంటి? సరిపోలేదా? ఇది అన్యాయం, అక్రమం. షట్ అప్. నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. గో అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఓడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో.